నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బరెలెక్క బిగ్ బాస్ రైతు బిడ్డ ఈ ఇద్దరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. ఒకరేమో పొలిటికల్ ఎంట్రీతో క్రేజ్ తెచ్చుకుంటే మరొకరు టీవీ షోతో పాపులర్ అయ్యారు. మరి ఇప్పుడు వాళ్ళిద్దరు టాపిక్ ఒకేసారి ఎందుకు వచ్చింది? అసలు మ్యాటర్ ఏంటి? లెట్స్ వాచ్. ఫస్ట్ బరెలెక్క గురించి మాట్లాడుకుందాం. బరెలెక్క అలియాస్ శిరీష ఆ మధ్య ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవడంతో డిగ్రీ చేసినా కూడా ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాసుకుంటున్నా అంటూ ఓ వీడియో షేర్ చేసింది. అంతే, ఆ ఒక్క వీడియో జీవితాన్నే మార్చేసింది. సోషల్ మీడియా సంగతి తెలిసిందే కదా. క్షణాల్లో ఆ వీడియో వైరల్ అవ్వడం, బరెలెక్కకు ఫాలోవర్స్ పెరగడం వెంటనే జరిగిపోయాయి. అంతేకాదు, ఈ క్రేజ్ తో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చింది బరెలెక్క. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేసింది. పెద్ద నాయకులు సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు. జేడి లక్ష్మీనారాయణ, మల్లాడి కృష్ణారావు లాంటి వారు మద్దతు తెలపడంతో పాటు ఆర్థిక సాయం కూడా చేశారు. కాగా అనుభవం లేని అక్కకు 5,000కు పైగా ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే ఇప్పుడు బరెలెక్క పెళ్లి చేసుకోబోతుంది అనే టాక్ వైరల్ అయింది. వరుడు ఎవరో కాదు, బిగ్ బాస్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అంటున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అక్కడితో ఆగలేదు. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఈ ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయిందని పుకార్లు పుట్టించారు. బిగ్ బాస్ పుణ్యమా అని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. విన్నర్ కూడా అయ్యాడు. రైతు బిడ్డగా వీడియోలు చేసి ఫేమస్ అయిన ప్రశాంత్ కు బర్రెలెక్కకు పెళ్లి అంటూ సోషల్ మీడియాలో కొందరు కోడై కూస్తున్నారు. ఇక ఈ పెళ్లి వార్తలపై స్పందించింది బర్రెలెక్క అలియాస్ శిరీష. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తాను బిగ్ బాస్ షోను చూడనని, ఏదో 2 ఎపిసోడ్లు చూశానని చెప్పారు. ఎన్నికల ప్రచారం హడావిడిలో పడి దాన్ని పక్కన పెట్టేశా. లాస్ట్ లో ఫినాలే ఎపిసోడ్ ఒకటే చూసా. నేను ఎప్పుడూ అతనికి ఫోన్ కూడా చేయలేదని తెలిపింది. అలాంటిది అతనికి నాకు పెళ్లి అంటూ వార్తలు పుట్టించారు. కొంతమంది యూట్యూబ్ లో మా పెళ్లి కూడా చేసేశారు. ఆ పెళ్లికి పెద్ద స్టార్స్ కూడా వచ్చినట్లు వీడియోలు చేశారు అని చెప్పుకోవచ్చింది బరెలెక్క. సోషల్ మీడియాలో లైకుల కోసం, వ్యూస్ కోసం ఇంత దిగజారుతారా? ఇలా తప్పుడు వార్తలు ఎలా పుట్టిస్తారు? నేను చాలా వీడియోల్లో ప్రశాంత్ను అన్నా అని పిలిచాను. అలాంటిది నాకు అతనికి పెళ్లి అంటూ తప్పుడు వార్తలు సృష్టిస్తారా అంటూ ఫైర్ అయింది బరెలెక్క. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.